ఎంపీల దీక్షను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మాట్లాడనా? హలో హలో, కొంచెం సౌండ్ ఇమా. హలో 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 హలో. ప్రత్యేక హోదా ఇస్తానని డంబాలు పలికారే. స్వాగతం సుస్వాగతం. ఆర్థిక శాఖ మంత్రులు యనమల రామకృష్ణ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్ల ద్వారా మన స్వాగతం సుస్వాగతం. ఆర్థిక శాఖ మంత్రులు, పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు యనమల రామకృష్ణ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అన్నగారు నమస్కారం. వైజాగ్ రైల్వే జోన్ ఇస్తానని ప్రగల్భాలు పలికారే. హోదా లేదు ప్యాకేజీ లేదని మోసం చేశారే. అరే మమ్మల్ని మోసం చేస్తే మీతో ఉంటామా మేము? మీతో పొత్తే వద్దని పక్కకు పోతే నిందలు వేశారే. అయ్యా, ఎవరి మీద నిందలు వేశారు వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేస్తా ఉన్నారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు? కార్యదీక్షాధ్యక్షుడు, ప్రపంచ రాజకీయ నవ వైతాళికుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేనా? దివి నుంచి భువికి గంగను తెచ్చినది భగీరథుడు, పాతాళ గంగను పైకి తెచ్చిన వాడు పల్గునుడు. పల్గునుడు అంటే ఎవరు? అర్జునుడు. చెరువులను తవ్వించి చెట్లను నాటించినది అశోకుడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినవాడు కృష్ణదేవరాయుడు. తెలివికి తిమ్మరుసు, చతురతకు చాణక్యుడు. వీళ్ళందరి అంశాల అంటే ఒక భగీరథుడు, ఒక అర్జునుడు, ఒక అశోకుడు, ఒక కృష్ణదేవరాయుడు, ఒక తిమ్మరుసు, ఒక చాణక్యుడు, వీళ్ళందరి అంశాల మేలు కలయికే మాన్యుడు, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కొంటండి. చూసుకోండి. బాబు దయచేసి అందరూ వెనక్కి వెళ్ళాలి. దయచేసి ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వాళ్ళంతా వెనక్కి వెళ్ళాలి. వెనకమాల కుర్చీలు ఉన్నాయమ్మా, కూర్చోండి. వెనకమాల కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి. మాట్లాడా శివప్రసాద్ గారు. బాబు, మనం ఎవరో వాళ్ళు తెలుసుకోవాలి. మోడీ గారు తెలుగు జాతి బిడ్డలం, చంద్రబాబు సైనికులం, మాతో పెట్టుకోకు మోడీ, నువ్వు ఇంట్లో కూర్చొని ఏడుస్తావు ఓడి. బాబు కళాకారులు మోడీ గారు, కళాకారులు దప్పుకోండి పాట. మోడీ గారు డప్పు. మీ షోకు చూస్తే మోడీ గారు, మీ షోకు చూస్తే వారేవా అదిరిపోతుంది. మీ బుద్ధి చూస్తే నీ ఎంత గుర్తుకొస్తుంది. కర్ణాటకతో మీ పతనం ప్రారంభం, చంద్రబాబు అనుకుంటే అది పరిసమాప్తం. చాలా మంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పర్లేదు మాట్లాడినాను గారు, పర్లేదు. చాలా పర్లేదా నాయనా?
సోదరులరా, సాటి కళాకారులరా, ఇది ఒక చిన్న బుర్రకథ టైపు, 4 లైన్లు. మేము వీలైతే ఆ సౌండ్ ఇవ్వండి. బుర్రకథ టైపు. అరే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమనుకున్నారు? అది దేశంలోనే గొప్ప నాయకుడు చంద్రబాబు గారు. అది దేశంలోనే గొప్ప నాయకుడు చంద్రబాబు గారు అని అనుకుని ఉంటే ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవారు. ఆయన అనుకోని ఉంటే ఎప్పుడో ప్రధానమంత్రి అయిపోయేవారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారితో మీరు ఇలాంటి ప్రగల్భాలు పలుకుతారని ఆయన. మోదీ అంటే ఏంటో తెలుసా అండి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా. అనేక కాన్సెప్ట్లలో బ్రహ్మర్షి విశ్వామిత్ర కూడా వేశాను. మామూలుగా ఇప్పుడు మహాభారతం చూసుకుంటాం, వీధి నాటకాలు కానీ వేసేటప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు భీముడు ఎవరు కట్టినా సరే ఆ వేషం ఉగ్రం వచ్చేస్తుంది, అంటే కోపం వచ్చేస్తుంది. ఆ దుశ్శాసని మీద పైన పడి వాడిని చంపేయాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది ఎవరు వేషం కట్టినా. అలాగే నేను బ్రహ్మర్షి విశ్వామిత్ర వేషం వేశాను కాబట్టి ఆ వేషం యొక్క ప్రభావం కొంత పడినట్టుంది. ఏంటంటే నేనేం పెట్టానంటే అతనికి, ఏ మోదీ, నువ్వు మోసాలలో దిట్ట, అబద్ధాల పుట్ట, నీకు అపజయాలు చుట్టూ ముట్ట, నువ్వు బుద్ధిలో గరిష్ట, నువ్వు గర్వంలో గరిష్ట, నీకు కలుగు అపజయాలు అన్నీ కాకుండా నీ నెత్తి మీద శని తిష్టా అన్నాను. నెత్తి మీద శని తిష్టానండి. కర్ణాటకతో ప్రారంభం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు తన వేదుల ద్వారా అక్కడ చెప్పారు, నాయన తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే మోడీకి ఓటు వేయొద్దు అని చెప్పాడు. అంతే. 107 దాకా 104 దాకా వచ్చి ఆగిపోయింది. ఎక్కడికైనా ఇంతే. అతను మోడీ కాడికి అయిపోయింది. స్లాబ్ ఫిక్స్ అయిపోయింది. అది దేశంలోనే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రధానమంత్రి పదవి ఎస్వి రంగారావు గారు అన్నారే, అదంతా ఆయనకి. కాబట్టి సోదరులరా, మనం పోరాడి, ఇప్పుడే మన అయ్యన్న పాత్ర గారు చెప్పారు, అమంతి గారు చెప్పారు, మన అన్నలంతా చెప్పారు, సొమ్ము ఒకటిది సోకొకటిదా కానివ్వకూడదు. రైల్వే జోన్ సాధించాలి. రైల్వే జోన్ మనం సాధిస్తున్నాం. నమస్కారం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ అన్నగారు. సుబ్రహ్మణ్యం గారు గట్టిగా ఒకసారి చెప్పండి కొట్టున్నారు. సుబ్రహ్మణ్యం అలా చేశారు. దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర వహించారు. మరిప్పుడు మన విప్పు గారు, వెస్ట్ శాసనసభ్యులు మన గణబాబు గారిని వారి సందేశాలను కోరుతారు. దయచేసి ఒక్కసారి అందరూ కూర్చోమంటున్నారు పెద్దలందరూ.